అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చర్చలు జరుపుతాము, చంద్రబాబు నాయుడుతో జరిగిన విషయాన్నంతా వివరించి చెప్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ఆ తర్వాతే ఫైనల్ నిర్ణయం. అంటే ఆ సందర్భంలో మీరు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలపైన ఏమన్నా ఆయనకు వివరించే ప్రయత్నం ఏమైనా చేస్తారో ఒక అధికార ప్రతినిధిగా? రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు కబురు పెడితే ఖచ్చితంగా నేను వెళ్తాను. ఎందుకంటే మాకు ఖచ్చితంగా పిలుస్తారు మమ్మల్ని, కానీ మమ్మల్ని పిలువనీయకూడదని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అసలు రేవంత్ రెడ్డి గారికి, సతీష్ మాదియకు, ఈ సో బ్యాచ్కి అందరికి కూడా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వదు చంద్రబాబు నాయుడు అనే పరిస్థితిలో వాళ్ళు తీసుకొస్తున్న వాతావరణాన్ని. ఈరోజు చూడండి ఆయన ఫ్లోర్ లీడరు తెలుగుదేశం పార్టీకి, ఫ్లోర్ లీడర్ సమావేశం రేపు జరగాలి, వీళ్ళు రేపు గోల్కొండలో సమావేశం పెడతామని ఇంటిమేషన్ ఇచ్చారు. అంటే ఇతన్ని ఆ పదవి నుంచి తొలగిస్తున్నాము, ఫ్లోర్ లీడర్గా లేడు, అదే సమయంలో కార్యనిర్వాహక అధ్యక్షుని కూడా లేడు అని చెప్పి, అంటే ఎందుకు అంత అతి ఉత్సాహము? అంటే మనము ఒక వ్యక్తి మీద వ్యక్తిగతమైన చర్యలకు ఎందుకు పూనుకోవాలనుకుంటున్నాము? ఇప్పుడు మన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు, మన పార్టీ కోసం ముందుకు నడిచిన వాళ్ళు, మన పార్టీ కోసం కుటుంబాలను కూడా త్యాగాలు చేసి ఇబ్బందులకు గురైన వ్యక్తులపైన ఎందుకు ఈ కక్ష అనేది నా అభిప్రాయం. ఎందుకొరకు రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళింది వ్యక్తిగతంగా పోలే, లేకపోతే తాను ఎమ్మెల్యే కావాలని పోలే. తెలుగుదేశం పార్టీగా మన ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలని అందరి దగ్గర పోయి మాట్లాడడానికి మీరు చెప్పిన పనులకు చేయడం జరిగింది. అన్నప్పుడు ఈరోజు అతన్ని ఒంటరిగా వదలాలని చెప్పేసి మీకు ఎందుకు అనిపిస్తుంది? ఆయన పార్టీకి పనిచేసినోడు కాదా? ఆయన పార్టీ కోసం జైలుకు పోయినోడు కాదా? ఆయన బిడ్డ నిశ్చితార్థం ఉంటే గడువులో వచ్చేసి టైం చూసుకుంటూ అక్షింతలేసి జైలుకు పోయిన సంఘటన మనం చూడలేదా? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది తెలుగుదేశం ప్రభుత్వం పైన తెలుగుదేశాన్ని ఆంధ్ర పార్టీ అని బదులాని చెప్పింది. ఆంధ్ర పార్టీలో పనిచేసి తెలంగాణలో ఎవడు కూడా మనగలవద్దని చెప్పేసి అని ప్రయత్నం చేసింది. అసెంబ్లీలో ఒంటికాలు పైన లేచి కేసీఆర్ అవినీతిని ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి పైన కక్షగట్టి కేసు కట్టింది. లొంగ తీసుకున్న వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకుంది. లొంగనోని మీద అక్రమ కేసులు పెట్టి బనాయించి జైలుకు పంపించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంతవరకు ప్రయాణం చేసినట్టు తెలుగుదేశం వ్యక్తిగానే కదా. మన తెలుగుదేశం వ్యక్తిగా ఉన్న నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందా లేదా? చంద్రబాబు నాయుడు గారికి ఉందా లేదా? ఇప్పుడు మా సీనియర్ లీడర్స్కి ఉందా లేదా? మీ పదవుల కోసమో, లేకపోతే మీరు గవర్నర్ కావాలనో, మీరు రాజ్యసభ మెంబర్ కావాలనో, ఇట్లా పార్టీలో బలంగా పనిచేస్తున్న నాయకులపైన ఇటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తే రేపు పరిస్థితులు ఎక్కడ దాకా పోతాయి? నాలాంటి లీడర్స్ అంతా రేపన్నాడు భవిష్యత్తులో మాది సామాజిక న్యాయం ఉన్న తెలుగుదేశం పార్టీ అని అనుకొని పనిచేసేటోళ్ళు వస్తే ఇటువంటి పరిస్థితులు మీరు కల్పిస్తే పార్టీ అసలు ఉంటుందా? ఎన్టీఆర్ ఆశయం అనేది నెరవేరుతుందా అనే దాని గురించి తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఆలోచన చేయాలి. ఖచ్చితంగా మాకు వేదిక అనుకున్నాం, ఈ వేదిక మీద మా పోరాటం సాగనీయం అని చెప్పేసి అన్నప్పుడు ప్రత్యామ్నాయ వేదికను ఎన్నుకొని ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మేము మా పోరాటాన్ని మాత్రం ఆపం. ఈరోజు సతీష్ మాదిగ దండోరావు ఫస్ట్ ఒక రాజులేని పోరాటంలో నడిచాడు, దండోరావు ఉద్యమంలో నడిచాడు. ఆ తర్వాత రాజకీయ అధికారం కోసం వచ్చారు. ఆ తర్వాత మాకు సామాజిక న్యాయం అందించే పార్టీ అని ఉన్నాం. ఇక్కడ జరగట్లేదు నా అనుకున్న లక్ష్యం అన్నప్పుడు ఖచ్చితంగా ప్రత్యర్థి వేదికల మీదకి నిలబడతాం. ఖచ్చితంగా మా లక్ష్యాన్ని సాధిస్తాం. ఖచ్చితంగా మా లక్ష్యం ఇప్పుడు కేసీఆర్ను గద్దె దించడమే మా లక్ష్యం ఇక్కడ. కనుకనే మా ప్రయాణం.